ఆకునూరి మురళి రాజీనామా వ్యవహారం పైన ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం స్పందించింది. ఆకునూరి మురళి ఒక ఐఏఎస్ ఆఫీసర్, తాను ఎంతో గొప్పోడని బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్గా తన భార్యని ఒక ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేయించేసి అక్కడ డెలివరీ చేయిస్తే గొప్పోడు అనుకున్నా, చాలా గొప్పోడు అనుకున్నా. తర్వాత కొన్ని విషయాలలో ఆ గిరిజన ప్రజలకు అండగా నిలబడితే మహానుభావుడు అనుకున్నా. కానీ పదవుల కోసం కలెక్టర్ పదవులకు రాజీనామా చేసి రాజకీయాల్లో ఒంగుదాం దిగుదాం అని చెప్పేసి నిలబడ్డ ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి నేను రాజీనామా చేశారట. మరి సీఎం టార్చర్లో రాజీనామా చేశాడా? ఈయన ఒప్పందం ప్రకారం ఈ యొక్క విద్యాశాఖ సెక్రటరీగా ఇంకో 4 నెలల టైం ఉన్నప్పటికీ ఈయన ఎందుకు రాజీనామా చేశాడు? గతంలో ఏమో కేసీఆర్ మీద లేనిపోని చెప్పి ప్రజలను డైవర్ట్ చేపించి నానా రకాలుగా మాట్లాడిన ఇదే వ్యక్తి రేవంత్ రెడ్డే కావాలి, రేవంత్ రెడ్డిదే మంచిగా ఉంటుంది, రేవంత్ రెడ్డిదే పరిపాలన సూపర్గా ఉంటుంది అని చెప్పేసి మాట్లాడిన ఇదే ఆకునూరి మురళి గారు ఇప్పుడేమో రాజీనామా చేయబట్టే. దేనికోసం? మళ్ళీ ఆయన మాటలు మీరు వింటే మీకు నరనరాలు మొత్తం రక్తం కింద మీద పరిగెడుతుంది. ఆ రకంగా మాట్లాడండి. ఒకసారి వినండి కథ. ఐఏఎస్ ఆకునూరి మురళి రాజీనామా, విద్యా కమిషన్ చైర్మన్ పదవికి అనూహ్యంగా దూరం, 2 వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా మెసేజ్ పెట్టారనే ఆరోపణ, ఇంటెలిజెన్స్ నివేదికతో ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి, వివాదాస్పద పోస్టే పదవి ఊడటానికి ప్రధాన కారణమా? తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేయడం రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతుంది. ప్రభుత్వంలో ఎంతో బాధ్యతాయుతమైన కీలకమైన పోస్టులో ఉండి కూడా ఆయన సామాజిక మాధ్యమాల్లో 2 వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా ఒక వివాదాస్పద మెసేజ్ పెట్టారనే బలమైన ఆరోపణలు ఆయనపై వచ్చాయి. అయితే ఈయన పదవుల కోసం ఆర్భాటు పడే మనిషి, పదవుల కోసం ఏం చేయమంటే అది చేయడానికి సిద్ధంగా ఉండే మనిషి. ఈయన గురించి గొప్పగా మాట్లాడుకునేంత గొప్ప మ్యాటర్ ఏం లేదు, సబ్జెక్ట్ లేని వ్యవహారి. అయితే ఎంత చదువుకున్నా ఏం లాభం మినిమం జ్ఞానం లేకుంటే అనేది చాలా వరకు వినబడతా ఉంది. ఇక ఆకునూరి మురళి ఏమంటాడు? ఇప్పుడు సిస్టమ్ డిస్ట్రాయ్ అవుతున్నది, ఆగలేదు, అవినీతి ఆగలేదు, అన్ని ఏది ఇప్పుడు నిన్న పంపించే ఖమ్మం భూతులకు సంబంధించి అంత భయంకరమైన పేదలని తినడం ఆగలేదు, అన్ని జరుగుతూనే ఉన్నాయి. సిస్టమ్ ఎట్లా మారాలి? దీనికి పబ్లిక్ ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి? పబ్లిక్ ఎట్లా ఉండాలి? సిస్టమ్ సావండి చేయండి అంతే. మీకు ఇంతే రాస్తుంది. అంటే ప్రజల్ని సామని చెప్పడానికి నువ్వు ఎవడివి? నీకేం అర్హత ఉంది? ఇప్పుడేమో శుద్ధ పూసల మాటలు మాట్లాడుతున్నావు. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ మీద ఎట్లా ఎగిరిపడ్డావు? ఆనాడు ఉద్యమాలు చేపించినావు. కలెక్టర్కి రాజీనామా చేసేసి నేను పెద్ద ఉద్దానుడు ప్రశ్నించే గొంతుకొని సించుకునేటోడు అని చెప్పేసి ఎవరో మాట్లాడి జనాల్లో పరిగెత్తి జనాలు రెచ్చగొట్టి పనికిరాని ఓ దొంగల్ని తీసుకొచ్చి అధికారం కట్టబెట్టిన నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్వా? ఒక విద్యాశాఖను సరిగ్గా హ్యాండిల్ చేయడం ఒక ఐఏఎస్ ఆఫీసర్వి. మళ్ళీ నువ్వు జనాలని చచ్చిపోండి అని చెప్తావు. అనుభవించుర్రి, సావుర్రి. ఎవడివి నువ్వు సావు అని చెప్పడానికి? ఈరోజు జనాలను చచ్చిపోయేలా చేసింది నువ్వు. ఈరోజు జనాలని ఇష్టానుసారంగా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించి కాంగ్రెస్ పార్టీకి ఓటేయించి రేవంత్ రెడ్డి దగ్గర ప్యాకేజ్ తీసుకునేది నువ్వు. ఈరోజు మళ్ళీ జనాలు నువ్వు చచ్చిపోర్రి, మీ వల్ల ఏం లాభం? ఇట్లాంటివి మాట్లాడతాడు ఎవడైనా? నోటికి అదుపు హద్దు ఏదైనా ఉండి మాట్లాడాలి, పనికొచ్చే మాటలు మాట్లాడాలి, పద్ధతికున్న మాటలు మాట్లాడాలి. ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఏం లాభం? ఏం చేయగలవు ఆకునూరి మురళి? ఏం చేయగలవు ఇట్లుండి? ఇప్పుడేమో నీ శుద్ధ పూసలు మాట్లాడి నేను రాజీనామా చేస్తున్నా, నాకు వర్కౌట్ కావట్లేదు అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతుండు. ఐపీఎస్ ఆఫీసర్ ఎవరు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. అతని చేతిలో విద్యాశాఖను అప్పచెప్తే ఎవరెస్ట్ అంత ఎత్తులో గురుకులాలను అభివృద్ధి చేసి చూపెట్టాడు. నువ్వు ఇంకా ఐఏఎస్ ఆఫీసర్వి, పదవుల కోసం పరిగెత్తే మనిషివి. ఇది కూడా ఒక రాజకీయమా? నీలాంటోడు తెలంగాణకు చీర పురుగు. నీలాంటోడు ఉండడం వల్ల తెలంగాణకి ఆగమైతే తప్ప నీ వల్ల లాభం జరగదు. నువ్వు ఉన్నా ఒకటే, రాజీనామా చేసి దిగిపోయినా ఒకటే. దరిద్రం దిగిపోయినట్టు దిగిపోతుంది. వ్యవహారం ఏం ఉండదు. కథ కల్లాస అయిపోతుంది నీతోటి. దండగా వ్యవహారం అంటారు దీన్నే.